నా గుండెకి వచ్చిన కాంగ్రెసే అంతే. రేషన్ కార్డులు అన్నారు, వాళ్ళ పైసలు లంచాలు గిజాలు తీసుకుంటారు. అసలు మీ అప్లికేషన్ ఒక్క దరఖాస్తు ఇచ్చిన ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజాపాలనలో ఒక దరఖాస్తు ఇచ్చిన ఎంతవరకు నేను ఉండేది ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఎవరికి దరఖాస్తు ఇలా ఊళ్ళో అప్లికేషన్ కూడా కార్యకర్త ఇచ్చిండు, కాంగ్రెస్ కార్యకర్త. అదే కార్యకర్త మీదనే నాకు వచ్చింది. ఒక్క రూపాయి కాదు అసలు. ఎంత ఆధార్ కార్డులు వస్తుందా అన్నా కానీ నేను పోలేదు. వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. అది కాబట్టి కొద్దిగా వెనక ముందు అవుతుంది. అది సన్న బియ్యమే ఇప్పుడు కూడా మేము తినేది కూడా ఆ బియ్యమే. సన్న బియ్యం మంచిగా లేవు, దొడ్డుగా ఉన్నాయి, అన్ని నూకలు ఉన్నాయి అంటారా? రేగు ప్రచారం అవన్నీ. అది ఎవడైనా వచ్చి చెప్పమను. ఒక ఇదే కేటీఆర్ ని ముగ్గురు పిల్లగాళ్ళు నా కోసం కన్నవా అన్నాడు. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి కోసం కన్నా 14 సంవత్సరాలు నా పిల్లగాళ్ళ వయసు. మరి రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలలు అవుతుంది. మరి 14 సంవత్సరాలకి 20 సంవత్సరాల సంబంధమా? రేవంత్ రెడ్డి ఆడ బ్రాండేజ్ నేమ్. అది అభిమానంతోనే ఆయనని అప్లికేషన్ ఇవ్వక ముందు వచ్చినందుకు నవీన్ అన్న తరపున కాంగ్రెస్ పార్టీ తరపున జెండా మోసుకొని సైకిల్ వేసుకొని తిరుగుతాను నేను. రేషన్ కార్డు వచ్చింది కాబట్టి ఆ ప్రేమ అభిమానం చూపేందుకు తిరుగుతాను అంతే. అంతకన్నా ఆయనకి నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా ఎవడిచ్చినా నాకు రేషన్ కార్డు అయితే ఎవడి ఇలా కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది. మరి ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ? ఉంటూనే ఉండదన్న. అన్ని తింటారో తినలేదు అంటారు. ఉంటూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం లేనోడే లేడు. కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది. అవరకు ముందేవుడు కాంగ్రెసే. నీకు ఇచ్చి నేర్పిందేవుడు కాంగ్రెసే. నీకు ఉద్యోగం ఇచ్చిందేవుడు కాంగ్రెసే. ఇవాళ బీఆర్ఎస్ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు నీకు జాబులు వచ్చినాయా? నీకు రియల్ ఎస్టేట్ పెరిగిందా? ఎవడికి తల్లి పాలు తంగి తల్లి రొమ్మ గుద్దిన ఎదవలు మీరు ఏదో మాట్లాడుతున్నారు ఎందుకు? అవునా కదా? 10 సంవత్సరాలలో ఎవరికైనా ఇంటర్మీడియట్ చేసిన జాబ్ వచ్చిందా? ఐటీ చేసిన జాబ్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళు ఇద్దింది కాంగ్రెస్ పార్టీ. జాబ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.